నా శివుడి అనుమతి లేనిదా యముడైన కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా? అఖండ 2 టీజర్ డైలాగ్, యాక్చువల్గా డైలాగ్ కన్నా విజువల్స్, ఫైట్ సీన్స్, అవే ఆ త్రిశూలం అలాగా మెడ చుట్టూ అలా తిరుగుతూ విలన్స్ అందరినీ బాలకృష్ణ గారు నరుక్కుంటా పోతారు. అది హైలైట్. కొంచెం ట్రోల్ అయింది, బట్ హైలైట్ అదే అనిపించింది. విజువల్స్ ఈసారి బోయపాటి గారు ఏంటంటే విజువల్స్తో సినిమాని హిట్ కొట్టాలి, విజువల్స్తో ఒక సక్సెస్ సాధించాలని ఆయన ఈసారి బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు, అంటే కాస్టింగ్ కూడా ఆది పినిశెట్టి, బాలకృష్ణ, ఈ వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్. ఆది పినిశెట్టి బోయపాటితో ఆల్రెడీ వర్క్ చేశాడు, సరైనడు. ఇది రెండోసారి అనుకుంటా. ఐ థింక్ క్లిక్ అవుతుంది సినిమా. బట్ పైగా బోయపాటి గారు ఈసారి నార్త్లో ఈ సినిమా, ఈ అఖండ 2 నార్త్లో కూడా గట్టిగా ఆడాలి. సో విజువల్స్ బాగా రావాలి, విజువల్స్తో జనాలు బాగా ఇంకా ఇంట్రెస్ట్ పెరగాలి. సో విజువల్స్ బాగుంటే కొంచెం ఇట్లా నార్త్లో కలెక్షన్, అంటే నార్త్లో క్లిక్ అయ్యే అవకాశం ఉందని మేబీ ఆయన అనుకున్నారేమో. సో ఐ థింక్ అఖండ 2 టీజర్ రిలీజ్ అయింది. నేను చెప్తున్నా అఖండ 2 టీజర్ గురించి. సో ఇట్ రిలీజ్డ్ ఆన్ మండే ఫ్యూ డేస్ బ్యాక్. సో టీజర్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారి గట్స్ని మెచ్చుకోవాలి గురు. అసలు ఆ ఏజ్లో ఆ గెటప్, ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడం, అసలు మిగతా వాళ్ళందరూ హీరో మంచిగా స్టైలింగ్ గీలింగ్ లాంటి క్యారెక్టర్స్ కోసం ట్రై చేస్తుంటే ఈయన అఘోర క్యారెక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేయడము, పైగా ఆ హెయిర్ స్టైల్ని మన ఒప్పుకొని ఆ హెయిర్ స్టైల్ ఆ సినిమాలో అఖండ 2లో ఆ గెటప్లో అలాగా పర్ఫామ్ చేయడం అనేది నిజంగా మెచ్చుకోవాలి గురు. ఎంతైనా పీపుల్ క్యాన్ ట్రోల్ హిమ్, బట్ ఆ గెటప్ నిజంగా చెప్తున్నాను, చాలామంది యాక్టర్స్కి ఈగోలు అడ్డు వస్తాయి. ఈయనకి ఈగో అడ్డు రాలేదు, ఈయన ఒప్పుకున్నాడు. మెచ్చుకోవాలి గురు నిజంగా. నేను చేస్తాను ఆ గెటప్, అది మెచ్చుకోవాలి. ఒక్కటే చిన్న ప్రాబ్లం ఏంటంటే అఖండ 2 టీజర్కి ఏంటంటే డైలాగ్ అఖండాలో బాగా పేలింది, ఇందులో అంతగా పేలలేదు. అఖండాలో డైలాగ్ ఎందుకు పేలిందంటే ఫైట్ సీన్ ఎలాగో చూపిస్తాడు కానీ డైలాగ్ ఉంటుంది, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో, శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారు అనే దానికి శ్రీను గారు మీ అమ్మమ్మ ఒకటి బాగున్నాడు అనే దానికి చాలా తేడా ఉందిరా డాష్. సో ఆ డైలాగ్ గట్టిగా రీచ్ అయింది జనాల్లోకి. ఇదేంటంటే ఈ అఖండ 2లో డైలాగు, ఇది నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా? ఇదేంటంటే మామూలుగా మాట్లాడే డైలాగ్ ఏదో, ఇది మామూలుగా అంటే ఇది ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వింటున్న డైలాగే. ఇది కొత్త డైలాగే అనిపించలేదు. అదేంటంటే కొత్త డైలాగు బాలయ్య ఏంటి అలా అంటావు? ఇదేంటంటే ఆల్రెడీ నువ్వు అన్యాయం చేస్తావా, నువ్వు నా శివుడి అనుమతి లేకుండా నువ్వు అలా చేస్తావా, నువ్వు కని చూస్తావా, నువ్వు అన్యాయం చేస్తావా, నేను నిన్ను ఇది 40-50 ఏళ్ళ నుంచి ప్రతి కమర్షియల్ సినిమాలో చూస్తున్న డైలాగ్. సో ఇది డైలాగ్లో ఎందుకో అంత లేదు, గ్రిప్ లేదు అనిపించింది. డైలాగ్లో కొంచెం చూసుకోవాలి ఆయన బోయపాటి గారు. హోప్ఫుల్లీ సినిమా కానీ ట్రైలర్లో కానీ ఇంకొంచెం మంచి డైలాగ్స్, అఖండ టీజర్లో ఎలా అయితే శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారు అనేదానికి శ్రీను గారు మీ అమ్మమ్మ కూడా, సో ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ డైలాగ్. పెద్ద హీరో అన్నప్పుడు, కమర్షియల్ సినిమా అన్నప్పుడు డైలాగ్ కూడా కొంచెం ఒక మాస్ టచ్ ఉండాలి డైలాగ్కి. జనాలు విజిల్ వేయాలి, అలా ఉండాలి డైలాగ్, అలా డైలాగ్ రాయాలి. సో హోప్ఫుల్లీ అఖండ 2 సినిమాలో కానీ ట్రైలర్లో కానీ మంచి డైలాగ్ ఒకటి పడితే డెఫినెట్గా మాస్ ఆడియన్స్, ఎందుకంటే ఇది మాస్ ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్గా తీసే సినిమా కాబట్టి ఖచ్చితంగా మాస్కి నచ్చాలంటే డైలాగులు కూడా బాగుండాలి, డైలాగులకి విజిల్ రావాలి. సో అది ఒక్కటే కొంచెం ఎందుకో మైనస్ అనిపించింది అఖండ 2 టీజర్లో. మిగతా అంతా ఓకే, విజువల్స్గా బాగున్నాయి, బట్ అదే డైలాగ్ ఈజ్ నాట్ దాట్ గ్రేట్. హోప్ఫుల్లీ ఇన్ సినిమా ఆర్ ఇన్ ద ట్రైలర్ ఇట్ రీచెస్ ద ఎక్స్పెక్టేషన్స్. నచ్చింది, బట్ అఖండ పార్ట్ 1 టీజర్ నాకు ఎక్కువ నచ్చింది 2 కన్నా. బట్ స్టిల్ నాకు బోయపాటి గారు అంటే చాలా ఇష్టం కాబట్టి, బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కాబట్టి డెఫినెట్గా నేను ఈ సినిమా ఫస్ట్ షో చూస్తాను. నాకు బోయపాటి బాలయ్య వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇస్తాం. సో వెయిటింగ్. ట్రైలర్లో నాకు డైలాగ్ కావాలి, అంటే నాకైతే మంచి డైలాగ్ పడాలబ్బా, నాకు ఆ డైలాగ్ కోసం వెయిటింగ్. బోయపాటి గారు డైలాగ్స్ ఏం రాశారు, ఏం చెప్పించారు బాలయ్య చేత. బాలయ్య గారికి
ఆది పినిశెట్టి గారికి మధ్య ఏంటి డైలాగ్స్, ఫేస్ ఆఫ్ ఎట్లా, నాకు అది నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. చూడాలి. నాకు ట్రైలర్లో అదే నాకు ఐ వాంట్ దట్. టీజర్లో మిస్సింగ్ అనిపించింది కాబట్టి ఐ వాంట్ ఇట్ టు బి ఇన్ ట్రైలర్. ఈ ట్రైలర్లో అయినా ఒక 2-3 మంచి డైలాగులు, అఖండ పార్ట్ 1 టీజర్ లాగా సినిమాలో కూడా మంచి డైలాగ్స్ గట్ట పడితే డెఫినెట్గా నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. యా, సో గుడ్, బట్ పార్ట్ 1 టీజర్ వాజ్ బెటర్. సో యా, లెట్స్ వెయిట్ ఫర్ ద ట్రైలర్.